ఎవ్రీవన్, సమ్మర్ వచ్చేసింది. ఈ హాట్ వెదర్ కి అలా కాసేపు రిలీఫ్ అవ్వడానికి స్నో వరల్డ్ చాలా మంచి ప్లేస్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళండి, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఛానల్ ని చెక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్నో వరల్డ్ టైమింగ్స్ ఇక్కడ ఉన్నాయి, వీడియోని పాజ్ చేసి అయితే చూడండి. లగేజ్ కౌంటర్, ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. టికెట్ డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. లగేజ్ పెట్టడానికి ఫ్రీయే, కాకపోతే మొబైల్ లోపలికి తీసుకెళ్లాలంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తుంది మొబైల్ కౌంటర్. లోపలికి తీసుకెళ్లాలంటే 50 రూపీస్ పే చేసి తీసుకెళ్లాలి, లేదంటే మొబైల్ ఇక్కడే ఫ్రీగా పెట్టేసుకోవచ్చు. నేను ఓన్లీ స్నో వరల్డ్ కే టికెట్ తీసుకున్నా. ఇక్కడ స్నో వరల్డ్ తో పాటు చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే క్యాంటీన్ కూడా ఉంది, కాస్ట్ ఎక్కువగానే ఉంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మనం ఎంటర్ అయ్యే టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలి. నాకు 3 o'clock కి ఉంది, ఇప్పుడు టైం 2:30 అయితే అవుతుంది. కరెక్ట్ 3 అవ్వగానే లోపలికి అయితే అలౌ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది మొత్తం. ఫస్ట్ ఇక్కడ ఒక బ్యాగ్ తీసుకొని మన చెప్పులు అందులో పెట్టేసి ముందున్న కౌంటర్ లో ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు గ్లౌజ్లు, కోట్ ఇంకా సాక్స్లు అయితే ఇస్తారు. దాంతో పాటు షూస్ కూడా ఇస్తారు. అవన్నీ వేసేసుకున్నాక చాలా మంది ఇక్కడ ఎంట్రన్స్ లో ఫోటో దిగుతున్నారు. టైం ఎగ్జాక్ట్ 3:30 అవ్వగానే లోపలికి అలౌ చేస్తారు. ఇది మొత్తం కూడా 1 అవర్ ఉంటుంది, 4:30 వరకు. ఇలా లైన్ గా వెళ్ళి కోట్, సాక్స్, షూస్, గ్లౌజ్లు అయితే ఇస్తారు, తీసుకోవాలి. నేను కూడా తీసుకున్నాను, నాకైతే రెడ్ కలర్ వచ్చింది. మెన్స్ కి బ్లూ కలర్, ఇంకా ఉమెన్స్ కి అయితే రెడ్ కలర్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే అలాగే ఇస్తున్నారు, మనకు నచ్చిన కలర్ కూడా తీసుకోవాలి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా, ఎప్పుడెప్పుడా అని. ఇక్కడ అందరూ రెడీ అయిపోయిన తర్వాత పిక్స్ అని తీసుకున్నాక నా వెనకాల కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, అది ఓపెన్ చేస్తారు. దాని లోపల ఇంకో వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఈ ఫస్ట్ వెయిటింగ్ హాల్ లో మొత్తం రెడీ అవ్వడానికి ఒక 15 minutes టైం పడుతుంది. ఇంకో 15 minutes ఆ వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. 3:30 అవ్వగానే లోపలికైతే అలౌ చేస్తారు. ఇంకో వెయిటింగ్ హాల్ అయితే ఇలా ఉంది చూడటానికి. ఇప్పుడు మనం టికెట్స్ గురించి క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ఈ స్నో వరల్డ్ లో 3 types ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ ఓన్లీ స్నో వరల్డ్ కి అడల్ట్ కి 650, చిల్డ్రన్స్ కి 500. ఇంకోటి బ్లూ ప్యాకేజ్ అని ఉంటుంది, అడల్ట్స్ కి 850, చిల్డ్రన్స్ కి 700. ఇంకోటి థ్రిల్ ప్యాకేజ్. ఈ థ్రిల్ ప్యాకేజ్ లో అందరికి 350. బ్లూ ప్యాకేజ్ ఏంటంటే ఇందులో స్నో వరల్డ్ తో పాటు మీకు ఎక్స్ట్రాగా హాంటెడ్ హౌస్, రెయిన్ ఫారెస్ట్, సైడ్ డౌన్, మిర్రర్ ఎఫెక్ట్ అయితే ఉంటాయి. వీటన్నిటికీ కలిపి ఇంకో 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. బ్లూ ప్యాకేజ్ కనుక తీసుకున్నట్టయితే మొత్తం 2 hours అయితే టైం పడుతుంది. 1 hour స్నో వరల్డ్ కి, 1 hour అయితే ఈ యాక్టివిటీస్ కి సరిపోతుంది. థ్రిల్ ప్యాకేజ్ ఇప్పుడు చెప్పాను కదా, బ్లూ ప్యాకేజ్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ థ్రిల్ ప్యాకేజ్ లో ఉంటాయి, స్నో వరల్డ్ అయితే ఉండదు. ఇవన్నిటికీ కలిపి 1 hour టైం అయితే ఉంటుంది. నేను తీసుకుంది ఓన్లీ స్నో వరల్డ్, 650 అయితే పడింది. టైం అయితే అయింది, ఎంట్రన్స్ ఓపెన్ అయితే అవుతుంది. చాలా మంది ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి. ఈ సమ్మర్కి కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ వెళ్ళని వాళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది మినీ కాశ్మీర్ అని కూడా చెప్పచ్చు. స్నోని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఈ స్నో వరల్డ్ ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలో ఇప్పుడు చెప్తాను. ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ట్యాంక్ బండ్ వెళ్లే బస్ ఎక్కండి, ట్యాంక్ బండ్ లో దిగి అక్కడ నుండి ఆటోలో వెళ్ళొచ్చు. ట్యాంక్ బండ్ వెళ్లే బస్ నెంబర్స్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి చూడండి. హైదరాబాద్ లో ఇలాంటివి 2 ఉన్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ దగ్గర, ఇది స్నో వరల్డ్. ఇంకోటి ఏఎంబి మాల్ లో, అది స్నో కింగ్డమ్. స్నో వరల్డ్ వచ్చేసి ఓల్డ్ది, స్నో కింగ్డమ్ వచ్చేసి న్యూది. 2 బాగుంటాయి, కాకపోతే దీని మీద ఎక్కువగా స్నో కింగ్డమ్ అయితే బాగుంటుంది. రెండిటికి టికెట్ ప్రైస్ సేమ్, కాకపోతే స్నో కింగ్డమ్ కొత్తగా వచ్చింది కాబట్టి అది ఇంకా బాగుంటుంది. మరి మీరు అడగచ్చు, స్నో కింగ్డమే చూపించచ్చు కదా, ఇదెందుకు చూపిస్తున్నారని. యాక్చువల్లీ నేను బ్లూ ప్యాకేజ్ తీసుకుందాం అనుకున్నా, అందుకని ఇక్కడికి వచ్చాను. బట్ తీసుకోలేదు, ఎందుకంటే టైం లేకుండే. లిటరలీ చెప్పాలంటే నేను హారర్ హౌస్ కోసం అయితే ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్న దానికంటే ఇక్కడికి కొంచెం లేట్గా వచ్చాను, దానివల్ల అదైతే మిస్ అయిపోయింది. మెయిన్గా వచ్చింది అయితే స్నో వరల్డ్ ఇంకా హారర్ హౌస్ కోసం అయితే వచ్చాను. హారర్ హౌస్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి స్నో వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈసారి స్నో వరల్డ్ టికెట్ అయితే తీసుకున్నా.
ఎదురుగా చూస్తుంది స్నో కెఫే. ఇక్కడ అయితే హాట్ గా టీ అయితే తాగొచ్చు. కాసేపు అయ్యాక ఓపెన్ చేస్తారు కావచ్చు. ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది. మనం ఏమైనా చల్లటి ప్రదేశాలకు వెళ్ళినా కూడా ఏమైనా తాగాలి వేడివేడిగా లేదా తినాలి అనుకుంటాం కదా, సో దానికోసం ఇది. ఇక్కడ చూసినట్టయితే ఐస్ బ్రిక్స్ ఉన్నాయి. ఎదురుగా పాములతో ఒక హౌస్ కనిపిస్తుంది కదా, ఆ హౌస్ ఏంటంటే నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. చూస్తున్నారు కదా, హౌస్ లోకి వెళ్ళి వాటర్ అయితే వస్తుంది. నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. అదేంటంటే నేను ఫుల్ ఎగ్జైట్మెంట్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఒక హ్యాండ్ కి గ్లౌజ్ వేసుకోలేదు అండ్ జాకెట్ కూడా నేను హాఫే వేసుకున్నా. దానివల్ల నాకు ఫీవర్, కాఫ్, కోల్డ్ అయితే వచ్చేసింది. ఆ ఫీవర్ ఎంత హైలో ఉందంటే 10 days సఫర్ అయ్యాను. బయట 37 degrees ఉంటే లోపల -5 degrees ఉంటుంది. చాలా చలిగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన జాకెట్, గ్లౌజెస్ వేసుకోండి, అస్సలు తీయకండి. సైనస్ ఇంకా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళకండి ఇక్కడికి. అక్కడ రెయిన్ పడడం ఆగిపోయిన తర్వాత ఇక్కడ డీజే అయితే మొదలవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో మంచి సాంగ్ అయితే వస్తుంది. కాపీరైట్ ఇష్యూస్ వల్ల ప్లే చేయట్లేదు. మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీరు గనక స్నో వరల్డ్కి వస్తే ఏమేం ప్లేసెస్ చూడొచ్చో మన ఛానల్లో ఉన్నాయి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ అండ్ ప్లేసెస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. బుద్ధుడి దగ్గరికి బోట్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి బోట్స్ ఉన్నాయి, ట్యాంక్ బండ్ కి నియరెస్ట్ మెట్రో స్టేషన్, ట్యాంక్ బండ్ చుట్టూ ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఫ్రీ బస్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే హైదరాబాద్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. ఒకవేళ మీకు బాగా చలిగా అనిపిస్తే, ఇంత చలిని తట్టుకోలేకపోతే పక్కనే డోర్ ఉంటుంది. బయటికి వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ లోపలికి రావచ్చు. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. 1 hour టైం అయితే ఉంటుంది మీకు. పైనుండి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ కోట్లు, సాక్స్లు, గ్లౌజెస్ వాళ్ళే ఇస్తారు కదా, మరి ఇవి హైజెనిక్ గా ఉంటాయా అన్న డౌట్ అస్సలు అక్కర్లేదు. ఈ బ్యాచ్ అయిపోగానే వెంటనే వాళ్ళు వాషింగ్ కి అయితే పంపిస్తారు. అవి వాష్ అయి డ్రై అయి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకైతే ఇస్తారు. మళ్ళీ మనం ఈ స్నోలో ఆడుకుంటే మనం వేసుకున్న డ్రెస్ కానీ, కోట్ కానీ, సాక్సెస్ ఇంకా గ్లౌజెస్ మొత్తం కూడా వెట్ అయిపోతాయి. అందుకనే వాళ్ళు ఎప్పటికప్పుడు వాష్ చేసి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కెఫే ఓపెన్ అయింది. అందరూ టీలు తాగుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.